కొత్త పీసీసీ చీఫ్ నియామకం, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులే అజెండాగా సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటన బిజీగా కొనసాగుతోంది. ఈ మేరకు సీఎం రేవంత్ వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ఢిల్లీకి బయలుదేరారు. అదేవిధంగా బిజీ షెడ్యూల్ కారణంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇవాళ ఢిల్లీకి వెళ్లారు. మరికొద్దిసేపట్లోనే వారంతా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నివాసానికి వెళ్లనున్నారు. అక్కడ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగే మీటింగ్లో సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దీపాదాస్ మున్షి, కేసీ వేణుగోపాల్ పాల్గొంటారు. కొత్త పీసీసీ చీఫ్ పదవి, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులపై ఎవరికి కేటాయించాలనే విషయంపై ఇవాళే తుది నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. ఇక నామినేటెడ్ పదవుల విషయంలో కాంగ్రెస్ రాష్ట్ర అధినాయకత్వం ప్రధానంగా ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన వారికి మొదటి ప్రాధాన్యం కల్పించాలనే ఆలోచనలో ఉంది. ఆనాడు వారికి ఇచ్చిన హామీని నెరవేర్చని పక్షంలో వాళ్లంతా పార్టీని వీడే అవకాశం ఉండటంతో తొలి ప్రాధాన్యతగా వాళ్లకే పదవులు ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే చాలా మంది నేతలు, సీఎం, మంత్రుల స్థాయిలో లాబియింగ్లు కూడా మొదలుపెట్టారు. ఇక పీసీసీ చీఫ్ రేసులో చాలా మంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్తో పాటు మధు యాష్కి, సంపత్ కుమార్, లక్ష్మణ్ కుమార్, బలరాం నాయక్ తెరపైకి వచ్చారు. ఇక కేబినెట్లో 6 మంత్రి పదవులు ఖాళీలు ఉండగా ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు తమ వారికి ఇప్పించుకునేందుకు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రొఫెసర్ కోదండరాంకు మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందని, అది కూడా విద్యాశాఖ అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.